ఒక ప్రశ్న. మన విశ్వం వయసు ఎంత? ఆధునిక విజ్ఞాన శాస్త్రం అత్యంత అధునాతన టెలిస్కోపులు, గణిత సూత్రాలను ఉపయోగించి చెబుతున్న సమాధానం సుమారు 13.8 బిలియన్ సంవత్సరాలు. కానీ అసలైన ఆశ్చర్యం ఇక్కడ ఉంది. వేల సంవత్సరాల క్రితం కాగితం, కలం కూడా సరిగ్గా లేని కాలంలో రాసిన మన పురాణాలు సరిగ్గా ఇవే అంకెలను ఎలా చెప్పగలిగాయి? ఇది కేవలం యాదృచ్ఛికమా, లేక మన ఋషులు ఈ విశ్వరహస్యాలను ముందే ఛేదించారా? నమస్కారం, వెల్కమ్ టు సై పురాణ. ఈరోజు మనం విష్ణు పురాణంలో దాగి ఉన్న అద్భుతమైన విశ్వకాల గణన, కాస్మిక్ టైమ్ సైకిల్స్ రహస్యాలను విశ్లేషించబోతున్నాం. పురాణాల ప్రకారం కాలాన్ని మనలా గంటలు, రోజుల్లో మాత్రమే కొలవరు. అక్కడ ప్రమాణాలు చాలా భారీగా ఉంటాయి. అవే యుగాలు, మన్వంతరాలు మరియు కల్పాలు. విష్ణు పురాణం ప్రకారం ఒక కల్పం అంటే అక్షరాల 4.32 బిలియన్ సంవత్సరాలు. ఇది సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి కేవలం ఒక్క పగలు మాత్రమే. సరిగ్గా ఇక్కడే సైన్స్ మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఆధునిక భూగర్భ శాస్త్రం, జియాలజీ ప్రకారం భూమి వయసు సుమారు 4.54 బిలియన్ సంవత్సరాలు. చూసారా, సైన్స్ చెప్పే భూమి వయసు, పురాణాలు చెప్పే కల్పం కాలం దాదాపు సమానం. అసలు ఆ కాలంలో బిలియన్ల సంఖ్యలో లెక్కలు వేయడం ఎలా సాధ్యమైంది? మనమింకా లోతుకు వెళ్తే విస్మయం కలిగించే విషయాలు మరిన్ని ఉన్నాయి. బ్రహ్మదేవుని 100 సంవత్సరాల జీవిత కాలాన్ని మన లెక్కలోకి మారిస్తే అది అక్షరాల 311 ట్రిలియన్ 40 బిలియన్ సంవత్సరాలు. ఆ కాలంలో ఇతర నాగరికతలు విశ్వం వయసు కేవలం కొన్ని వేల ఏళ్లే అని భావించాయి. కాని భారతీయ పురాణాలు మాత్రం ట్రిలియన్ సంవత్సరాల స్కేల్లో మాట్లాడాయి. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు ఈ 4 కలిపితే ఒక మహాయుగం 43.2 లక్షల ఏళ్లు. ఇలాంటి 1000 మహాయుగాలు కలిస్తే ఒక కల్పం. ఈ సూక్ష్మమైన మరియు స్పష్టమైన గణితం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఒక అద్భుతమైన సైంటిఫిక్ రీజనింగ్ ఉందా? అణువు నుండి అంతరిక్షం వరకు, కాలగమన గణన నుండి విశ్వాంతరాళాల సృష్టి వరకు, మన ప్రాచీన ఋషులు ఏనాడో చెప్పిన సత్యాలు నేటి ఆధునిక విజ్ఞాన శాస్త్ర ఫలితాలకు అద్దం పడుతున్నాయి. మరుగున పడిన మన ప్రాచీన విజ్ఞాన సంపదను నేటి లాజిక్తో సరిపోల్చి చూస్తూ పురాణాల్లోని పరమార్థాన్ని శాస్త్రీయ కోణంలో ఆవిష్కరించే ప్రయత్నమే ఈ ఛానల్. వెల్కమ్ టు సీ పురాణ, వేర్ సైన్స్ మీట్స్ ద పురాణాస్. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ప్రాచీన ఋషులు కేవలం కథకులు కాదు, వారు అత్యున్నత స్థాయి ఖగోళ శాస్త్రవేత్తలు. టెలిస్కోపులు లేకపోయినా గ్రహాల గతులను, నక్షత్ర మండలాల మార్పులను కేవలం గణితం మరియు ధ్యాన స్థితిలో పొందిన జ్ఞానం, ఇంట్యూటివ్ సైన్స్ ద్వారా వారు లెక్కించారు. అందుకే వారి లెక్కలు నేటి మోడ్రన్ ఫిజిక్స్కు అంత దగ్గరగా ఉన్నాయి. విష్ణు పురాణం కేవలం ఒక మత గ్రంథం కాదు, అది మన విశ్వం యొక్క హిస్టరీ బుక్. ఇక్కడ మనం ఒక నిజాన్ని ఒప్పుకోవాలి. ఆ కాలంలో క్యాలిక్యులేటర్లు లేవు, కంప్యూటర్లు లేవు. అయినా వారు కోట్లు, లక్షలు కాదు, నేరుగా బిలియన్ మరియు ట్రిలియన్ స్థాయి సంఖ్యలను ఉపయోగించారు. ఇది మన పురాణ రచయితల గణిత ప్రావీణ్యాన్ని నిరూపిస్తోంది. పురాతన భారతదేశంలో ఖగోళ శాస్త్రం ఎంత ఉన్నత స్థాయిలో ఉండేదో చెప్పడానికి ఇదే నిదర్శనం. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ కల్పం ముగిశాక వచ్చే రాత్రిని ప్రళయం అంటారు. అంటే సృష్టి అంతమై తిరిగి ప్రారంభమయ్యే ప్రక్రియ. నేటి ఆధునిక ఫిజిక్స్లో దీనిని ఆసిలేటింగ్ యూనివర్స్ థియోరీ లేదా సైక్లిక్ మోడల్ అంటారు. శాస్త్రం చెబుతున్న భూమి వయసుకు పురాణాలు చెప్పిన కాలానికి ఎంత దగ్గరి పోలిక ఉందో గమనించారా? ఆ కాలంలో టెలిస్కోపులు లేవు, కాని పురాణ రచయితలు విశ్వకాలాన్ని ట్రిలియన్ సంవత్సరాల స్థాయిలో ఎలా ఊహించగలిగారు? కాలాన్ని వారు ఎంత సూక్ష్మంగా విభజించారో చూడండి. కృతయుగం 17,28,000 సంవత్సరాలు, త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు, ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు, కలియుగం 4,32,000 సంవత్సరాలు. ఈ 4 కలిపితే ఒక మహాయుగం 43,20,000 ఏళ్లు.
ఇలాంటి 71 మహాయుగాలు కలిస్తే ఒక మన్వంతరం. ఇలాంటి 14 మన్వంతరాలు కలిస్తే ఒక కల్పం. ఈ లెక్కలు చూస్తుంటే మన ఋషులు కేవలం ఆధ్యాత్మికవేత్తలు మాత్రమే కాదు, వారు గొప్ప గణిత శాస్త్రవేత్తలు అని అర్థమవుతోంది. విష్ణు పురాణంలో కేవలం కాలం మాత్రమే కాదు, జీవ పరిణామం ఎవల్యూషన్ గురించి కూడా సూచనలు ఉన్నాయి. చార్లెస్ డార్విన్ సిద్ధాంతం రాకముందే విష్ణువు యొక్క దశావతారాలు జీవ పరిణామ క్రమాన్ని వివరించాయి. నీటిలో ఉండే మత్స్యావతారం, నీటిలోనూ నేలపైన ఉండే కూర్మ అవతారం, నేలమీద నడిచే వరాహ అవతారం, సగం జంతువు సగం మనిషి అయిన నరసింహ అవతారం. ఇవన్నీ కూడా జీవం నీటిలో మొదలై మనిషిగా ఎలా పరిణామం చెందిందో కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. ఇది కేవలం ఆధ్యాత్మిక కథేనా లేక శాస్త్రీయ క్రమమా? ఇతర ప్రాచీన నాగరికతలు విశ్వం వయసు కొన్ని వేల సంవత్సరాలే అనుకున్న కాలంలో భారతీయ పురాణాలు మాత్రం ట్రిలియన్ సంవత్సరాల స్కేల్లో మాట్లాడాయి. పురాణాల ఉద్దేశ్యం కేవలం సంఖ్యలు ఇవ్వడం కాదు, విశ్వం అపారమైనది, కాలం అంతులేనిది, ఆ మహాకాల చక్రంలో మనిషి జీవితం చాలా చిన్నది అని గుర్తు చేయడం. ఇదే సందేశాన్ని నేడు మోడ్రన్ ఆస్ట్రోఫిజిక్స్ కూడా ఇస్తోంది. ఇప్పుడు అసలు ప్రశ్న, వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు ఈ విశ్వ రహస్యాలు తెలుసుకున్నారా? లేక మనం ఇప్పుడిప్పుడే వారి జ్ఞానాన్ని అర్థం చేసుకుంటున్నామా? నిజం ఏదైనా కావచ్చు, కాని ఒక్కటి మాత్రం స్పష్టం, మన పురాణాలు కేవలం కథలు కాదు, అవి నిగూఢమైన విజ్ఞాన భాండాగారాలు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. పురాణాల్లో ఇంకా ఎన్నో సైంటిఫిక్ రహస్యాలు దాగి ఉన్నాయి. వాటన్నింటినీ తెలుసుకోవాలంటే ఇప్పుడే సైపురణని సబ్స్క్రైబ్ చేయండి. విష్ణు పురాణంలోని మరో ఆసక్తికరమైన అంశం గురించి వచ్చే వీడియోలో మాట్లాడుకుందాం.